బ్యాంక్ లావాదేవీలకు కానీ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ. వీటన్నిటికీ తప్పనిసరి అయ్యేటప్పుడు ఓటింగ్కి బయోమెట్రిక్ అనేది ఎందుకు కంపల్సరీ కాకూడదు అనే నా ప్రశ్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఎంతో కీలకం. మారుతున్న కాలానుగుణంగా మన దేశంలో కొన్ని సంస్కరణలు కావాలి. ఆల్రెడీ సంస్కరణలు చేస్తున్నారు, కాకపోతే ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఎన్నికల అనేవి చాలా అవసరం. సో ఎన్నికల విధానంలో బయోమెట్రిక్ ఓటింగ్ విధానము మనం తేగలమా అనే విషయంపై ఈ వీడియోలో మనం చర్చిద్దాం. సో బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకునే ముందు మన దేశంలో 2024 సంవత్సరానికి భారత ఎన్నికల కమిషన్ చెప్పిన డేటా ప్రకారం భారతదేశంలో 90 కోట్ల మంది వారి యొక్క ఓటును కలిగి ఉన్నారు. సో ఇంతమంది ఓటు వేసే విధానాన్ని మనం సులభతరం చేయాలి. దానికి అనుగుణంగా వచ్చేదే బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్. మెయిన్గా ఇప్పుడు మనకి ఎలక్షన్స్ పెడుతున్నారు. ఇందులో మనకి సమయం అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఎన్నికల కోడ్ ఇచ్చి దానికి ఒక నిరంతర ప్రక్రియ, ఒక రాష్ట్రాల వారిగా 6 నెలలు ఇట్లా పడుతుంది. సో ఈ కాలం అనేది, సమయం అనేది మనకి వృధా కాకుండా నిర్ణీత కాలంలో ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయగలగాలి. రెండవది దొంగ ఓట్లు పడకూడదు మెయిన్. మరియు ఇంత దేశం మొత్తం ఎన్నికలు జరపాలంటే ఎక్కువ మంది అధికారులు కావాలి. వీటన్నిటికి బదులుగా బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ అయితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఈ బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు మన దేశంలో చూస్తే ఎటువంటి ఒక విద్యార్థి యొక్క స్కాలర్షిప్ కానీ, లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చే ఇటువంటి పథకాలకు కానీ, ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలకు కానీ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ, తప్పనిసరి. సో వీటన్నిటికీ కంపల్సరీ అయ్యేటప్పుడు భారతదేశంలో ఓటింగ్ విధానంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టలేమా? బయోమెట్రిక్ ఓటు చాలా మందికి ఉంటుంది. బయోమెట్రిక్ మన తంబని ఎవరైనా కాపీ చేసి అలా పెట్టవచ్చు కదా అని. అలాంటి పక్షంలో ఐ స్కానర్ పెట్టండి. ఒక ఐ అనేది వేరే ఒక ఐతో ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. సో బయోమెట్రిక్ ఆర్ ఐ స్కానర్ ఓటింగ్ సిస్టమ్. సో దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మొదటగా మనకు దొంగ ఓట్లు పడవు. మీ బయోమెట్రిక్ అని మీ థంబ్ వేస్తే మీరు వెళ్తే ఆ ఓటు అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో అక్కడ మనకి దొంగ ఓట్లు పడవు. రెండవది, మనకు అక్కడ సమయం అనేది వృధా కాదు. ఇంతమంది వెంటనే మనకి ఎలక్షన్స్ జరిగిన రోజునే ఫలితాలు ఇవ్వవచ్చును. ఎందుకంటే బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ అంటే డిజిటల్ ఎరా. సో డిజిటల్ పరంగా బయోమెట్రిక్ ఉంటే వెంటనే అది కంప్యూటర్ అనేది జనరేట్ చేసుకుంటుంది ఇన్ని ఓట్లు పడ్డాయని. సో అది భారత ఎన్నికల సంఘం మెయిన్ హెడ్, స్టేట్ అయితే స్టేట్ హెడ్కి, లేకపోతే సెంట్రల్ అయితే సెంట్రల్ హెడ్. సో ఆ భవనంకు వెళ్ళి సమాచారము ఇస్తుంది. సో మనకి ఎలక్షన్ జరిగిన 4 గంటల్లోనే ఫలితాలను మనము పొందగలము. నెక్స్ట్ మనకి ఎన్నికల ఖర్చు అనేది మెయిన్గా తగ్గును. బయోమెట్రిక్ పెట్టించో ఎక్కువ మంది అవసరం ఉండదు. ఎవరు ఒక బయోమెట్రిక్ పెట్టిస్తే ఆ పోలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎక్కువ మంది అధికారులు అక్కడ అవసరం అవ్వరు. సో ప్రజెంట్ ఇండియా అనేది డిజిటల్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తుంది. అలాంటప్పుడు డిజిటల్ ఓటింగ్ మీన్స్
బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఇండియాకి సాధ్యపడదా అని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. If you like this video, do subscribe and share. Thank you.